క్యాపిటల్ ఏంటి అని ప్రశ్నిస్తే దాన్ని ఆన్సర్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్న జోకుల దగ్గర నుంచి ఈ రోజున శాశ్వత రాజధాని అమరావతి అని చెప్తున్న పరిస్థితికి వచ్చాం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం మాట్లాడుతున్నారు చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు. 151 నుంచి 11కి వచ్చిన ఆయనలో పరివర్తన అనేది ఏమైనా కనపడుతుందంటారా? ఎట్లా చూడాలి? వాళ్ళ పరివర్తన వర్తుందా లేదా అని సెకండరీ అండి. చంద్రబాబు నాయుడు గారు 100% డెఫినెట్ గా దాన్ని ఎలా ఆల్రెడీ కట్టి చూపించాడు హైదరాబాద్ లో. ఇక్కడ కంపల్సరీగా 80% కట్టి చూపిస్తాడు. చంద్రబాబు చేయలేదు, ఇంకెవరు చేయలేరు. 100% ఆయన చేస్తాడు. దానికి ఎంతో కొంత ఇదోధికంగా ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి కనీస నైతిక బాధ్యతతో ఆయన మాట్లాడాలి. కానీ మీరు వస్తే మేము మా సంగతి తేలుస్తాను, 2 నెలల్లో జైల్లో పెడతాను, ఈ తరహా బెదిరింపుల వల్ల నిజంగా ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుందా? అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మనకి అభివృద్ధి అనేది జరుగుతుంది. ఆల్రెడీ హైదరాబాద్ చేసి చూపించారు కాబట్టి కంపల్సరీగా ఇక్కడ కూడా డెఫినెట్ గా సక్సెస్ఫుల్ గా చేస్తారు. దాంట్లో సెకండ్ థాట్ ఏం లేదు. మాది దుగ్గరాలే. ఈ పరిసర ప్రాంతాలందరికీ చాలా హ్యాపీగా ఉంది. రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు దీని మూలంగా హ్యాపీగా ఉంది. ఓవరాల్ గా సార్ మీరు గమనిస్తున్నారు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కాగ్నిజెంట్ అని కానీ లేకపోతే ఏఐ అని కానీ, ఇప్పుడు అమరావతిలోనే ఖచ్చితంగా క్వాంటమ్ వ్యాలీ అని కానీ కంప్యూటర్స్ ఇక్కడ నుంచి తయారు చేయాలని వీళ్ళ ఆలోచనలు చంద్రబాబు గారికి తగ్గట్టుగా ఆయన తనయుడు లోకేష్ గారు కూడా ఒక యువ నాయకుడిగా ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఆయన పనితీరు, అందులో మీ నియోజకవర్గ ఎమ్మెల్యే లోకేష్ ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సన్ అండి. ఆయన ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆయనకి హీ గాట్ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ. ఐటీ కంపెనీస్ తీసుకురావడంలో కూడా హీ గాట్ హిస్ ఓన్ హీ హాస్ హిస్ ఓన్ కెపాసిటీ. హీ ఈస్ బ్రింగింగ్ సో మెనీ కంపెనీస్ అండి. హీ విల్ డూ ఇట్ సక్సెస్ఫుల్లీ. We are very very happy for his effort. He is doing an excellent job. బ్యానర్లు ఏదో చెబుతా ఉంటాను, ఆవేశంలో ఓడిపోయినాడు అంతే అంతే. జనాలు అయితే మళ్ళీ నమ్మరంటారా? నమ్మరండి. ఏ బాబాయ్ నమ్మనే నమ్మరు. ఎందుకని నమ్మరు అంటున్నావు? ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసే ప్రకటనలు రప్ప అంటే ఎవరు ఆయనకి అనుకూలంగా ఉంటారు? అది చాలా తప్పు కదా. కానీ అంటే మొన్న బ్యానర్ల మీద రక్తం చూపించారు, మౌన జీవాలని బలిస్తుందని పుట్టినరోజు ఏదో చేసుకుందాం అన్నారు. కానీ అంత క్రూయల్ గా అంత కర్కశంగా చేయకూడదని చెప్పి పోలీసులు వాళ్ళకి పిలిచి తప్పని చెప్తే వాళ్ళ గురించి మళ్ళీ పరామర్శించడం అదే ఆయనలో ఉన్న పెద్ద డ్రాబ్యాక్స్ అవే. ఆయనకి జీవితంలో మారడు. ఆయన మారినా కానీ ఇలా మంచి అలవాట్లు రావు. ఇలా జనాన్ని బెదిరించే మాటలే మాట్లాడతాడు. అవన్నీ ఆయనకు అవసరం లేదుగా. ఆయన ఎట్టకాడికి జనాన్ని బెదిరించడం వరకే నేర్చుకున్నాడు. పరిపాలన దక్షత, పరిపాలన విధానం చేత కాదు. జనాన్ని అందరికి తెలిసిపోయింది. ఇక జీవితంలో ఆయన రాడు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. మొత్తం మీద అయితే ప్రజలు ఎలా ఉన్నారన్న ఈ 2 ఏళ్ల నుంచి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాల విషయం కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డెవలప్మెంట్ కానీ ఎలా ఉన్నారంట? చాలా ఆనందంగా ఉన్నారు. ఎవరు భయపడి బతకట్లేదు. ఇప్పుడు అందరు స్వేచ్ఛగా బతుకుతున్నారు. ఇంకా డెవలప్మెంట్ ఇంకా ఏంటని ఎదురు చూస్తున్నారు. చేసే అభివృద్ధి చాలా బాగుంది. డెఫినెట్గా నెక్స్ట్ కూడా ఇదే గవర్నమెంట్ ఫామ్ అయింది. వాళ్ళు ఎంత బెదిరిస్తే అంత మేలు జరుగుతుంది ఈ ప్రభుత్వానికి. వాళ్ళు ఈ జీవితంలో ఆ జగన్ మళ్ళీ గెలవలేడు. అలాగే మీ నియోజకవర్గ ఎమ్మెల్యే లోకేష్ గారు వాళ్ళు ఆయన ప్రజా దర్బారు కానీ ఏదైనా సమస్య ఉంటే నా దగ్గర నేరుగా రండి అని ఆయన మాట్లాడటం కానీ ఆయన అందుబాటులో ఉంటున్నాడన్న మీ ఎమ్మెల్యే గారు 100% ఎవరు వెళ్ళినా అందుబాటులో ఉంటున్నాడు. వెంటనే సలహా ఇస్తున్నాడు. కావాల్సిన ఏర్పాట్లు చేయమని అధికారులకి సూచనలు ఇస్తున్నాడు. అధికారులు వెంటనే స్పీడప్ చేస్తున్నారు. సార్ దాదాపుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. మీరు స్థానిక వాసి అంటున్నారు, బెంగళూరులో ఉంటున్నప్పటికీ కూడా కొంత చేంజ్ ఓవర్ అనేది మీకు తెలుస్తుందా? మీరు ఇప్పుడు వచ్చి గమనించింది? అవును, చూశాను. నేను రాజధానికి వెళ్ళి చూశాను. బాగుంది. అంటే వర్క్ చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. ఒక కొత్త రాజధాని వస్తుందనే దానికి మా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నాం కాబట్టి నాకు చాలా సంతోషం ఉంది. అలాగే అంటే ఇట్స్ న్యూ బిగినింగ్ ఫర్ న్యూ క్యాపిటల్. అండ్ ప్లస్ కొత్తగా నిర్మిస్తున్నారు, ఒక కొత్త రాజధాని నిర్మిస్తున్నారు అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అంత ఈజీగా కొత్త రాజధాని నిర్మించడం కష్టం. ప్లస్ అన్ని కూడా గ్రీన్ ఫీల్డ్ రాజధాని అంటున్నారు, ఎయిర్పోర్ట్ అంటున్నారు, స్టేడియం అంటున్నారు. అన్ని మంచిదే. అంటే బాగా అన్ని సవ్యంగా జరిగి వస్తే చాలా మంచిది. చుట్టుపక్కల ప్రాంతం డెవలప్ అవుద్ది. మిగతా రాజధాని హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందో అమరావతి కూడా అట్లా డెవలప్ అయితే చాలా సంతోషం. చంద్రబాబు గారు విజన్ కానీ ఆయన 2020 అన్నప్పుడు ఆయన ఎవరు నమ్మాలి. ఆ తర్వాత సైబరాబాద్ కానీ ఐటీ పరిశ్రమలు కానీ ఎన్ని చూసాం. ఇప్పుడు 2047 అంటున్నారు. ఆయన విజన్ కు తగ్గట్టుగా చేయగలుగుతారంటారా? ఈ గూగుల్ ఏంటి, క్వాంటమ్ వ్యాలీ ఏంటి చేయగలుగుతారా అనే ప్రశ్నకి సమాధానం చెప్పే స్థాయి కాదు నాదు. ఆయన ఆల్రెడీ చేసి చూపించారు కదా. ఆయన చేసి చూపించారు కదా. ఇక దానికి ప్రశ్న అడగాల్సిన ప్రశ్న ఏముంది? ఇంకా రాళ్ళు వేసే వాళ్ళు ఉన్నారు కదా, ఏం లేదు అసలు ఏం అవసరం లేదు. వాళ్ళు చెట్టుకే రాళ్ళు వేస్తారు, వేస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు ఆయన ఒకసారి నేను ఇచ్చేస్తాను అని చెప్పే కదా, ఆయన చేసి చూపించారు కదా. చూపించకపోతే మనం అలా అడగాల్సిన అవసరం లేదు. హీ హాజ్ ఆల్రెడీ ప్రూవెన్ హిస్ ట్రాక్.
సో దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ డిస్కసింగ్ అబౌట్ వెదర్ హీల్ డూ ఇట్ ఆర్ నాట్. చేయగలరా లేదని ప్రశ్నే లేదు. ఆయన ఆల్రెడీ చేస్తారు. నాకైతే నమ్మకం ఉంది. నా జీవితకాలం అవుతలేదు, నా తెలియదు నా చేస్తారు. ఓవరాల్ గా అయితే చేంజ్ ఓవర్ కనిపిస్తుంది. కనపడదు, 100% కనపడదు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొద్దిగా మార్పు అంటే మళ్ళీ రాష్ట్రం మనకి ఇదే శాశ్వత రాజధాని, శాశ్వత నిర్మాణాలు అన్ని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కాదు, ఇదంతా ఏదో పల్ల ప్రాంతం ఇంకా నీరు అని చెప్పి మొన్న జాతీయ మీడియాలో కూడా ఆయన మాట్లాడటం. ఒక ఆంధ్రప్రదేశ్ వాసిగా, అందులోనూ మంగళగిరి వాసిగా మీరు ఏం చెప్తారు? ఈ మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అండి నేను. మన మంగళగిరికి నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా రావడం అనేది మంగళగిరి ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యం అనుకోవాలి. ఎందుకంటే వారు వచ్చిన కాడి నుంచి ఈ మంగళగిరి నియోజకవర్గం వ్యాప్తంగా కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు ఊహించిన స్థాయిలో జరుగుతున్నాయి. అదేవిధంగా మన రాజధానిలో నిర్మాణాలు కానీ, మన మంగళగిరిలో రోడ్లు కానీ, ఇంకా ఇతర డెవలప్మెంట్ పనులు కానీ చాలా చక్కగా చేపిస్తున్నారు. అదే సమయంలో మన రాజధాని విషయానికి వస్తే ఇంతకుముందు 3 రాజధానులు అన్నారు. ఎక్కడ ఒక రాజధాని కూడా నిర్మాణం చేయలేదు. చేయకపోగా చాలా రకాలుగా రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఇప్పుడు ఆ అన్యాయాన్ని కూడా అంతా కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు సరిదిద్దుకుంటూ మన కూటమి ప్రభుత్వం చాలా ముందుకు వెళ్తుంది. సో సార్ మీరు అన్నట్టుగా సార్ గత 5 ఏళ్లలో రోడ్లు కానీ, లేకపోతే పరిశ్రమలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, యువత ఎట్లా ఏంటి అనేది ఒక ఇది లేకుండా చాలా మంది గంజాయికి అలవాటు పడిపోయి, లేకపోతే మాదక ద్రవ్యాల మత్తులో గత 5 ఏళ్ళు చూసాం. ఒకవైపు అమరావతి రాజధాని ప్రాంత ప్రజలు అసలు పూర్తిగా ఈ ఉద్యమ శిబిరాలకి అంకితం అయిపోయి పండగంటే తెలియకుండా వాళ్ళు గడిపిన పరిస్థితి. ఇప్పటికైనా కనీసం ఆయన చేయలేదు. సరే, ప్రజలు తిరస్కరించారు, 150 నుంచి నువ్వు 11కి వచ్చావు, ఎందుకు ఏంటనేది సమీక్షించుకోకపోగా ఇంకా రాళ్ళేసి ఏదో వాళ్ళు వస్తే తంతాం, లేకపోతే వీళ్ళు వస్తే కొడతాం, రేపు మేము వచ్చాక ఒక్కొక్కటి సంగతి తెలుస్తామని ఈ వార్నింగ్లు ఇవ్వడం ఎంతవరకు కనీసం నైతిక బాధ్యత అనేది మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా లేదా? ఈ డెవలప్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి ఎవరైనా కానీ దాన్ని అభివృద్ధి పదంలో వెళ్ళేలాగా ప్రోత్సహించాలి. కానీ మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అనేది బెదిరించడాలు అనేది కూడా కరెక్ట్ కాదండి. అందరూ కూడా కలిసిమెలిసి వెళ్తేనే రాష్ట్రం ముందుకెళ్తుందని మా నమ్మకం. సో మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, రేపు గూగుల్ ఏ అని, లేకపోతే ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ అని కానీ భవిష్యత్తు బాగుంటుంది అనుకోవచ్చా ఈ ప్రభుత్వంలో? భవిష్యత్తు నెంబర్ 1 కొడుతుంది. మంగళగిరి కానీ, మంగళగిరి చుట్టుపక్కల కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ ఏ వస్తుంది. తర్వాత అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది. కాబట్టి యువతకి మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయి. అందరూ కూడా రాష్ట్రం కూడా చల్లగా సుభిక్షంగా ఉంటుందని మా కోరిక. రైట్ సార్. పండుగ ఎక్కడ చూసినా కూడా అంటే ఒక దుగ్గిరాలు మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం కనబడుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి ఈ 2 ఏళ్ల పరిపాలనకు సంబంధించి ప్రజలు ఎస్పెషల్లీ ఏమనుకుంటున్నారు? ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లువెడుతున్నాయి. ఎందుకు? ఒక దుర్మార్గుడిని మనం పంపించామని ఒక ఆనందం. ఆ ఆనందంలో కూడా సంక్రాంతి ఉత్సవాలు, దీపావళి ఉత్సవాలు కానీ, ఏ పండుగ అయినా, అటు క్రిస్మస్ కానివ్వండి, రంజాన్ కానివ్వండి, ఏ మతస్థులైనా ఏ కులస్తులైనా జరుపుకునే పండుగలో ఉన్న ప్రభుత్వం మంచి ఆనందదాయకంగా చక్కగా పరిపాలన చేస్తుంది. ఇది కనిపెట్టినట్టు కనపడుతుంది అనమాట. గత 5 ఏళ్లలో కనీస రాజధాని నిర్మాణంలో ఏమాత్రం పాలు పంచుకోకుండా దాన్ని అలా జంగిల్లాగా వదిలేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 ఏళ్లలో మళ్ళీ పనులు జరుగుతున్నాయి. లక్షల కోట్ల రూపాయలు అక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. అక్కడ క్వాంటమ్ వ్యాలీ అని కానీ, శాశ్వత CRDA భవన నిర్మాణం అని కానీ ఇన్ని జరుగుతుంటే నిన్నగాక మొన్న మళ్ళీ జాతీయ మీడియాలో అది ఒక ముంపు ప్రాంతం, అది నీళ్లు ఉన్నాయని ఆయన మాట్లాడుతున్నాడంటే కనీస నైతిక బాధ్యత ఆయనకి. వాడు కళ్ళున్న కబోదండి, మీకు కనపడుతుంది, కళ్ళ కనపట్టలే అతనికి. చక్కగా అభివృద్ధి జరుగుతుంది. 5 సంవత్సరాలు నువ్వు అడవి చేసావు, దాన్ని చక్కగా క్లియర్ చేసి వాళ్ళ నిర్మాణం వేలాది మంది అక్కడ పనిచేస్తున్నారు. అన్ని భవనాలు చక్కగా మళ్ళా రూపుదిద్దుకుంటున్నాయి. మన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇలా కూటమి ప్రభుత్వం ఎంత చక్కగా దాని మీద శ్రద్ధతో నాకు ఈ టైం పెట్టుకొని ఇది రాజధాని పూర్తి కావాలి. అదేవిధంగా ఈ ఇన్నర్ రింగ్ రోడ్లు కానివ్వండి, పోలవరం కానివ్వండి, మీకు ఎంత ఫాస్ట్గా వెళ్తుంది. పోలవరం ఏమంటున్నాడు, 27 మార్చి గంటలకు ఇస్తానంటున్నాడు. 100% జరిగింది. ఇది ఏదైతే చంద్రబాబు గారు ఆయన అనుకున్నారో చేసి చూపిస్తాడు. నో టైం, నో, దీనికి ఏమి ఎటువంటి సందేహం లేదు. కనీసం సరే ఆయన చేయలేదు, ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఇంకోవైపు అభివృద్ధి జరుగుతుంది, ఇవన్నీ వదిలేసి రపా నరుకుతాం, మేము వచ్చామంటే ఒక్కొక్కటి బట్టలు పట్టిస్తాం. అసలు ఈ బెదిరింపుల్ని ఎలా చూడాలి? ఇలా బెదిరిస్తే నిజంగా జనాలు సమాజం చేదరించుకుంటుంది. ఈ రప్పాలు కాదు. మనకి మన జీవనం ఏంటి అసలు? ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క జీవితం చక్కగా బతకాలి. అందరు కుటుంబాలు చక్కగా చల్లగా ఉండాలి. ఈ రప్పాలతో ఈ అశాంతి గ్రామాల్లో అలజడి సృష్టించి అశాంతి సృష్టించడం ఏ మంచి పద్ధతి కాదు. అది ప్రజలు గమనిస్తున్నారు. జగన్ అనే వ్యక్తి ఇక జన్మలో
ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సీఎం అయ్యే పరిస్థితి ఉండదు. చివరిగా భవిష్యత్ నాయకుడిగా లోకేష్ గారు ఒక పక్క ఐటీ శాఖ మంత్రిగా, మరోవైపు విద్యాశాఖ మంత్రిగా 16,000 పైచీలకు మెగా డిఎస్సి సమర్థవంతంగా నిర్వహించడం కానివ్వండి, మరోవైపు పరిశ్రమలు తేవడం కానివ్వండి, గూగుల్ ఏఐ అయితే ఏంటి, క్వాంటమ్ వ్యాలీ అయితే ఏంటి, ఈ రోజున ఆయన మీ నియోజకవర్గ ఎమ్మెల్యే అలాగే మంత్రిగా ఆయన పనితీరు ఎలా ఉందంటారు? సూపర్. ఆయన ఏదైతే ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఈ రాష్ట్రం బాగా నాశనం చేశాడు, నేను మా కూటమి అంతా కలిసి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని మంచి సదుద్దేశంతో ఆయన యువగళం పాదయాత్రలో ఏదైతే మాట ఇచ్చాడో, ఏదైతే ప్రజలకి ఒక్కొక్క సెంటర్ నుంచి ఏదైతే మాట ఇచ్చాడో ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటా ప్రజలు గమనిస్తున్నారు. ఆయన అన్ని చేసిన పనులు అన్ని చేస్తాడు, నో డౌట్. యువ నాయకుడు, అతని దగ్గర గట్స్ ఉన్నాయి. చూడండి ఇప్పుడు ఇవాళ ఎన్ని కంపెనీలు, ఎప్పుడు చరిత్రలో చూడని విధంగా ఆంధ్రప్రదేశ్కి అన్ని కంపెనీలు వస్తున్నాయి. ఎందుకు? ఇది మన రాష్ట్రం బాగు చేయడం కొరకు. దానివల్ల మన ప్రజలు, మన యువత ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కలగజేయడం కొరకు. వీళ్ళు ఏమంటున్నారు? రూపాయికి ఇచ్చారు, 10 రూపాయలు ఇచ్చారు, నీ మొహం మీరు అది కూడా చేయలేకపోయారు కదా. ఇప్పుడు ఒక కంపెనీ వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఒక కంపెనీ వస్తుందంటే వాళ్ళని మనం ప్రోత్సహించాలి, వాళ్ళని మనం తీసుకోవాలా. తీసుకున్నందువల్ల మన యువత బాగుపడతారు, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇది తెలుసుకోవాలి. తద్వారా మన రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఇంకో సంక్షేమ పథకాలు ఎన్నైనా చేయొచ్చు, ఏమైనా అభివృద్ధిని చేయొచ్చు. దాని లక్ష్యంగా అసలు మన విజయనగర నాయకుడు మన చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో ఉన్నంతవరకు ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ సుభిక్షంగా ఉంటారు, అన్ని ఆనందంగా ఉంటారు అంటంలో ఎటువంటి సందేహం లేదు. గురుగారు, ఈ రోజున ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మనకంటూ ఒక క్యాపిటల్, అమరావతి రాజధాని, మనకు 3 రాజధానులు అన్ని చోట్ల మనం డెవలప్ చేద్దాం, కానీ మనకంటూ ఒక క్యాపిటల్ ఉండాలని చెప్పి ఈ రోజున దాన్ని ఒక చట్టబద్ధత కూడా కల్పించబోతున్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అది నీళ్ల ప్రాంతం, అదంతా నీళ్లు ఉన్నాయి, కనీసం నైతిక బాధ్యత ఒక సీఎంగా 5 ఏళ్ళు చేసిన బాధ్యత ఆయనకి ఏమన్నా? అసలు ఆయనకి ఏం తెలుసండి? రాజధాని వచ్చి చూడమనండి, ఎలాగ పరుగులు తీస్తున్నారు. మేము మొన్న వెళ్ళి చూసాము. అసలు కనువిందుగా అసలు మొత్తం లేచిపోతున్నాయి. రాజధాని అసలు చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి దండం పెట్టాలండి. చల్లగా అసలు ఆయనకి మేము అన్నం కాదు, మేము తెలియ పార్టీల గురించి కాదు, అసలు అలాంటి మనిషి ఇక లేడండి ఇండియాలో. అంత విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన అనుకున్నది చేస్తారు, సాధిస్తారు. ఈయన ఇక లేదండి, ప్రజల్లో కూడా లేరు. ఇప్పుడు నేను చెప్తున్నా, పోయినసారి వేసారు అందరూ, ఇంకేరండి, ఎలాగేస్తారు? ఆయన ఇక వేస్ట్ అనమాట. ఇప్పుడు మనం పండగలైనా జరుపుకుంటున్నాం. గత 5 ఏళ్లలో అయితే అమరావతి రైతులు ఆ ఉద్యమ శిబిరాలకు అంకితం అయిపోయారు తప్ప ఒక్కళ్ళైనా పండగకి పబ్బానికి పిల్లల్ని పిలుచుకున్న కానీ సంతోషం కానీ ఏమైనా ఇప్పుడు ఏమి లేదు. పండగలండి, మేము గుంటూరు నుంచి వచ్చాం, మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మేము గుంటూరు నుంచి వచ్చామంటే ఎప్పుడు మేము 5 ఏళ్ళలో రాలేదు. ఇప్పుడు సంతోషంగా మా వాళ్ళు చేసుకుంటే మమ్మల్ని అందరం పిలిచారు. మేము ఫ్యామిలీతో అందరం కలిసి వచ్చాము. సంతోషంగా సంక్రాంతి చేసుకుంటున్నాము, ఆనందంగా అందరం ఉన్నాము. మా పిల్లలు అందరూ, మా అల్లుళ్ళు చక్కగా మంచి పనులు, వర్క్ అన్నీ చక్కగా ఉన్నాయి అందరికీ. ఇంత కనబడుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఏమీ లేదు, మళ్ళీ నేను వస్తా, ఒక్కొక్కడి సంగతి ఏం తెలుస్తాడండి? రావాలిగా, వెయ్యాలిగా ఆయనకి ఓట్లు వేస్తే కదా ఆయన వచ్చేది. వేసేవాళ్ళు ఎవరున్నారు? వేసేవాళ్ళు ఎవరు లేరు. ఆయన బ్లేడ్ బ్యాచ్ ఉంటుంది వెనకాల, వాళ్ళు ఇది జైలు కొడతామే కానీ స్వచ్ఛందంగా వెళ్ళి ఆయనకి జై కొట్టేవాడు ఎవడు లేడు. అభిమానంగా ప్రేమతో వెళ్ళేవాళ్ళు ఎవడు లేడు. అక్కడ ప్రేమగా అభిమానంగా వెళ్ళేవాళ్ళు బొచ్చుడు మంది. ఇప్పుడు లోకేష్ బాబు ఉన్నాడు అనుకో, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ పరిగెడతారు ఆయన వెనకాల. ఎందుకంటే అది అభిమానంతో రావాలి కానీ డబ్బులు ఇచ్చి జైలు కొట్టించుకోవడం కాదు. ఎందుకంటే వేస్ట్. ఆయన వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే మళ్ళీ తిరగ నిలబెట్టుకోవాలని చెప్పి మన లోకేష్, మన మంగళగిరి అనే నినాదంతో ఆయన ఓడిపోయినా కూడా చేసిన సంక్షేమ పథకాలు కానీ ఈ రోజున మంత్రిగా ప్రజా దర్బారు పెట్టి మీకు ఏ సమస్య ఉన్నా నేరుగా నా దగ్గర రండి అని ఆయన కలుస్తున్న తీరు కానీ, గతంలో ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ వెళ్ళి మా సమస్య ఇది అని చెప్తున్నాయి. ఎక్కడండి ఆయన? వాళ్ళ ఎమ్మెల్యేలకే అసలు ఇంటర్వ్యూ ఇచ్చేవాడు కాదు, మామూలు ప్రజలకే ఎలాగిస్తాడు? ఇప్పుడు చూడండి, లోకేష్ బాబు ఆయనే వెళ్తున్నాడు. ఆయన వెళ్ళి ఏంటమ్మా మీ సమస్యలు ఏంటని ఎమ్మడే తక్షణం తీరుస్తున్నాడు ఆయన. అలాంటి మనిషి రేపు పబ్లిసిటీ చేయక్కర్లా, ఆయనకి ఖచ్చితంగా ఆయన్నే గెలిపించుకుంటారు అందరూ. చివరిగా ఈ రోజున ఈ 2 ఏళ్ల కూటమి పరిపాలనలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి, మరోవైపు ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కూడా వస్తాయని నమ్మకం పెట్టుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా 100% ఖచ్చితంగా వస్తాయండి. ఇప్పుడు చెప్పిన సంక్షేమ పథకాలన్నీ అమలు పరిచారు. అన్ని ఉద్యోగాలు,
పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయండి. చూసాం మనం చెప్పడం కాదు, చూసాము, కళ్ళారు వస్తున్నాయి ఇప్పుడు. అసలు చెప్పకుండా ఎన్ని కంపెనీలు ఆయన ఉన్నప్పుడు కంపెనీలన్నీ పరిగెట్టించారు. ఇప్పుడు మన వాళ్ళు ఎందరో కంపెనీలు తీసుకొస్తున్నారు. అది ఇక్కడ చూసిన రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం. ఈ రోజున భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు కూడా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాల్లో సెటిల్ అయినా సంతోషంగా వస్తున్నారు. పండగ వాతావరణం కనపడుతుంది. గత 5 ఏళ్ల పరిస్థితి, ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులకి తేడా కనిపిస్తుంది అంటారా? బ్రహ్మాండం కనపడుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు కానివ్వండి, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, చక్కగా పండగ వాతావరణం ఉంది. పండగ చేసుకుంటున్నారు కమ్మగా. వాళ్ళ జీవితాలకు ఒక హ్యాపీ లైఫ్ కనపడుతుంది ఇప్పుడు. అది ఈరోజు సంక్షేమ పథకాల విషయంలో కానీ, ఉద్యోగాలని కానీ ఆయన చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో దానికి తగ్గట్టుగా చేస్తున్నారంటారా? అంటే ఇంకేమైనా మార్పులు చేర్పులు? బాబు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు. అది ఒక పద్ధతి ప్రకారం చేస్తాడు. ప్రతి ఒక్క సంక్షేమ పథకాలే కాదు, డెవలప్మెంట్ కూడా బ్రహ్మాండంగా ఉంది. దాని గురించి ఆలోచించే ప్రసక్తి లేదు అసలు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడికక్కడ పదే ఏడో విమర్శిస్తూనే ఉన్నారు. ఈరోజు మళ్ళీ అమరావతి మళ్ళీ ముంపు ప్రాంతం అని జాతీయ స్థాయి మీడియాలో మాట్లాడుతున్నారంటే ఆయన కనీస నైతిక బాధ్యత అనేది ఏమన్నా ఉందంటారా? ఆయన నైతిక బాధ్యత అనేది ఆయన కింద నడిస్తే తెలిసేది. ఆయన కింద నడవాలి 5 సంవత్సరాలు, పైన నడిచాడు కాబట్టి ఆయనకేం తెలియదు. అసలు ఇప్పుడు ఉన్న డెవలప్మెంట్ ఒక్కసారి అమరావతి వెళ్ళి చూడమనండి, ఆ పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఆయనకే తెలుస్తుంది. ఆయనకు మెడిసిన్ అయిపోయినట్టు ఉన్నాయి, కాస్త పరిస్థితులు బాగోళ్ళ వాతావరణం. ఆయన ఎట్ట పడితే ఎట్ట మాట్లాడుతున్నాడు. అంబటి రాంబాబు గారు మరోసారి నృత్యంతో అలరించారు. ఈ రోజున భోగి సందర్భంగా అసలు కూటమి పని అయిపోయింది, కూటమి వెళ్ళిపోతుంది, మేము మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి, జగన్ అన్న వస్తున్నాడు, ఇదే కాన్సెప్ట్ ఆయన ఆనంద నృత్యం చేశారు. ఏమంటారు? ఆయన అంబటి రాంబాబు అంటే కూడా సంబరాల రాంబాబు అంటే కరెక్ట్. ఆయనకి ఈ పండగ వాతావరణం, ఆయన ఏ డాన్స్ ప్రోగ్రామ్ లో ఉన్నాడో మనకు తెలియదు. ఒకప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా పోలవరం ఎప్పుడు పూర్తయితే నన్ను అడుగుతారేంటి అని అడిగిన మనిషి కనీసం ఇప్పుడైనా ఆయన ఏమైనా తెలుసుకోగలుగుతున్నారంటారా? ఆయనకి నీటిపారుదల శాఖ మంత్రి అయితే ఇచ్చారు, కానీ ఎన్ని క్యూసెక్లు నీళ్లు ఉంటాయో నిలబడతాయి అనేది ఆయన క్యూసెక్లు అంటే ఎన్ని నీళ్లు వాటర్ ఉంటాయో అనేది తెలియదు ఆయన పాపం. అది ఆయన పరిస్థితి. మొత్తం మీద ఈ 2 ఏళ్ల నుంచి ఈ అమరావతి శాశ్వత రాజధాని అని ఈ నిర్మాణాలు జరగడం కానివ్వండి, దానికి ఒక చట్టబద్ధత కల్పించడం కానివ్వండి, పరిశ్రమలు రావడం కానివ్వండి, ప్రజలు ఎలా ఉన్నారంటారు ఈ 2 ఏళ్ళుగా? బ్రహ్మాండంగా ఉన్నారండి. ఊపిరి పీల్చుకున్నారు ప్రజలు, హ్యాపీగా ఉన్నారు. డెవలప్మెంట్ కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి. మళ్ళీ నేను వస్తా ఒక్కొక్కటి సంగతి తెలుస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అనుకుంటాడు పాపం. ఆయన అనుకోకపోతే బాగోదు కదా, అనుకుంటాడు. ఇక ఆయనకి వచ్చేది లేదు, ఆయన చూసేది లేదు. ఇక అది రాము గారు, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో సంక్షేమ పథకాల విషయం కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ, రోడ్లు కానీ, డెవలప్మెంట్ కానీ ఆయన చెప్పినట్టు జరుగుతున్నాయి అంటారా? బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, సూపర్ గా జరుగుతున్నాయి. ఏంటి మీరు గమనించింది? ఏంటంటే మా గుంటూరు కాబట్టి, మా గుంటూరులో అలా జరుగుతున్నాయి కాబట్టి నాకు అట్లా తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి అసలు ఏమీ లేదు, అంతా అరాచకంగా ఉంది, నేను వచ్చాక ఒక్కొక్కటి సంగతి తెలుస్తా అంటున్నాడు. ఏంటో తెలిసేది ఏం కాదు, అది బ్రహ్మాండంగా ఉంది పరిపాలన, సూపర్. చంద్రబాబు నాయుడు వస్తేనే సూపర్, పండగే పండగ. సో ఈ రోజున అమరావతి అంటే మనం అటు క్యాపిటల్ అంటే ఏంటో చెప్పుకోలేని పరిస్థితుల్లో గత 5 ఏళ్ళు బతికాం. ఎక్కడా కూడా అసలు ఒక రోడ్డు వేసిన పాపాను పోలా, ఏమి చేయకపోయినా కూడా మళ్ళీ నేను వస్తా, మళ్ళీ నేను ఎక్కడికి 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 అదే నేను అడుగుతుంది. బాగా జరుగుతుంది, పరిపాలన బాగా చేస్తున్నాడు. ముందు ముఖ్యంగా అన్నిటికన్నా నాకు భలే ఇష్టం ఏంటంటే, మామూలుగా గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయా, ఆ పిల్లలు ఉన్నారా సూపర్, వాళ్ళని చూసుకుంటే నాకు ముచ్చటగా ఉండదు. నేను మా ఇంట్లో రోజు వాకిట్లో కూర్చుంటాను, వెళ్ళి ఎప్పుడు ఎన్ని పావులు భోజనంగా ఒక మెను అమ్మా సన్న బియ్యంతో మార్చారంట, బాగుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఎన్ని పావులు వచ్చింది, సూపర్ గా ఉన్నారు పిల్లలు. లోకేష్ గారు అమ్మా, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి. లోకేష్ గారినే నేను అడుగుతుంది, లోకేష్ గారికి చెప్తున్నా. చదువుకున్న వాళ్ళకి ఎట్లా ఉండదో, చదువుకున్న వాళ్ళకి ఎలా ఉందో అలా తేడా కానొస్తుంది. ఎందుకండి ఎందుకు ఓదార్చుతారు? ఎవరు ఓదార్స్తారు? పడిపోయిన లేగలుగుతాడా? అదే అయితే తెలియదు అయ్యా, మరి అదంతా మరి ఆయన పరిపాలన చేస్తాడేమో, మరి మనకి తెలియదు కదా. సూపర్మైన పరిపాలన, ఇంకేం పరిపాలన కావాలా? 5 సంవత్సరాలు మేము అందరం బొబ్బున్నాం, సూపర్. మా అబ్బాయి పల్లెలు ఇప్పుడు దేవుడు కృప్త పని ఉంది. అది అయ్యా మార్పు సూపర్, మార్పు ఉందా తెలియట్లేదా మనకి?
అది మార్పు. ఇప్పుడు ఈ రోజు కూడా రాంబాబు గారు డాన్స్ వేసి మరీ చెప్తున్నారు అసలు ఏమీ లేదు. ఎవరైనా అంది ఏమో నాకు చదువు తెలీదు, ఏమో ఆ చదువు లేదు, వాళ్ళు ఇవన్నీ వాళ్ళు ఎవరు వీళ్ళు ఎవరో నాకేం తెలీదు. పరిపాలన సూపర్ అయిన పరిపాలన బ్రహ్మాండంగా జరుగుతుంది. మా గుంటూరు మాదంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అయ్యా. చాలా ముందు ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఉన్నారు చూసా, వాళ్ళు చూస్తే చూడ ముచ్చటగా ఉంది నాకు అయ్యా. ఆ చదువుకున్న వాళ్ళకి ఎట్లా ఉందో, చదువుకున్న వాళ్ళకి ఎట్లా ఉందో పరిపాలన అది చూపించాడు, నాకు భలే నచ్చింది. అమ్మ ఈ రోజున ఆ మహిళలంతా కూడా ఈ సంక్షేమ పథకాల విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు. ఎస్పెషల్లీ ఉచిత బస్సు అయితే ఏంటి, లేకపోతే తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడం కానీ, గ్యాస్ అని కానీ, ఎలా ఉందమ్మా ఈ పొడవి ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఎట్లా? చాలా బాగుందండి. తెలుగుదేశం వచ్చిన తర్వాత మేమందరం కొంచెం బాగుపడినట్టు కనిపిస్తుంది. పనులు ఉన్నాయి మాకు, అంతా బాగానే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆడబిడ్డలంతా అల్లాడిపోతున్నారు, అవ్వాతాతలు అసలు వాళ్ళ ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ నేను పాదయాత్ర చేయాలి, మళ్ళీ నేను జనాల్లోకి రావాలంటున్నాడుగా. అభివృద్ధి లేదు కదండి, అభివృద్ధి లేదు కదా. అభివృద్ధి కోసమే కదా మన కడుపు నిండితే ఎట్లాగా. జగన్ గారి హయాంలోనా? ఆ. అప్పుడైనా అందరికి ఇచ్చాడమ్మా, అందరికీ లేదండి, కొంతమందికి ఇచ్చి కొంతమందికి లేదు. చూస్తున్నారా తల్లి ఏమన్నా? లేదండి, ఏమీ లేదు. ఇప్పుడు మేము ప్రార్థనలోకి వచ్చినా మేము ఇక్కడికి వచ్చామంటే చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ కరెక్ట్ గా ఉండాలని చెప్పి, కులం మతం తేడా లేదన్నారని మేము ఇట్లా రాగలుగుతున్నాం. అంటే ఈ రోజున ప్రతి పండగని కూడా అందరం కలిసి జరుపుకోవాలి, అందరూ సంతోషంగా ఉండాలని, పిల్లలు అందరం ఆనందంగా ఉండటానికి మేము అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాము. మీ ఎమ్మెల్యే గారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు లోకేష్ గారు ఆయన పనితీరు చూస్తున్నారా? చూస్తున్నామండి, ఆయన గురించి బాగా వింటున్నాము. ఆయన గురించి మంచిగా ఉంటుంది, అంతా బాగానే ఉంది. సో పండగ అందరూ కలిసి సరదాగా చూద్దామని ఇక్కడ దాకా వచ్చారు. మనవరాలతో కూతురులతో అందరితో అల్లెళ్ళతో అందరితో వచ్చాము. సో సంతోషం అమ్మా, సంతోషం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నేనే రావాలి, నేనే అంటున్నాడు. ఇంకోసారి నమ్ముతారా ఆయన్ని? లేదండి, ఒక్కసారి అన్నారని వేసారు, ఇంక ఈసారి వేయరండి. ఒక్కసారి చూద్దామని వేసారు, అయిపోయింది. ఇంక ఈసారి మాత్రం రారా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.